ద్వాదశి పారాయణం. ఓ అగస్త్య, కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికి ఉంటుందో వారికి కార్తీక మాసమంతా వ్రతం ఆచరించిన ఫలితం హరిపోతని ద్వాదశి వలన కలుగుతుంది. సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. అన్ని రకాల యజ్ఞాలు చేయటం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిపోతని ద్వాదశి వల్ల కలుగుతుంది. గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్లమైన ద్వాదశి వల్ల కలుగుతుంది. ద్వాదశి నాడు చేసిన పుణ్యం 1,000,000 మడుగులు ఎక్కువ అవుతుంది. కొంచెం ద్వాదశి ఉన్న వాణిని విడవక పారాయణ చేయాలి. పారాయణ రోజున ద్వాదశి గడియలు వదలకూడదు. అగస్త్య మునుపు మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పారాయణ విడవకుండా చేసేవాడు. ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మరునాడు మిగుల ద్వాదశి పారాయణ చేస్తుండగా దూర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు. అప్పుడు అంబరీషుడు, స్వామి, ద్వాదశి పారాయణ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కనుక త్వరగా రమ్మని ప్రార్థించాడు. ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ రోజు పారణోచిత నైన ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. అతిథిని విడిచిపెట్టి ముందుగా పారాయణ చేయటం న్యాయం కాదు. బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుడు కాబట్టి ముందు భోజనం చేసినా శాపం ఇస్తాడు. ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచినట్లవుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకమవుతుంది. పారాయణ కాలం విడిచిపెడితే పాపం వస్తుంది. హరివాసరం పుణ్యప్రదం అవటం వల్ల దానిని వదిలిపెట్టరాదు. వదిలిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో, ఓ ద్విజోత్తములారా, దూర్వాసుడ వారింకా రాలేదు. ద్వాదశి గడియలు వెళ్ళిపోయినట్లున్నాయి. బ్రాహ్మణుని కంటే ముందు భుజించడం సేయమా, ద్వాదశి పారాయణ విడిచుట ధర్మమో నాకు తెలియటం లేదు. దీనికి తగిన ఉపాయం చెప్పమని అంబరీషుడు అడిగాను. ధర్మజ్ఞుడైన బ్రాహ్మణుడు ఏది మేలో ఏది తప్పో బాగుగా ఆలోచించి, రాజా, ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికిని అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు. ఆకలిగా నున్నవాడు ప్రాణపాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతున్నప్పుడు 4 తెగలైన ఆహారములను భుజిస్తున్నాడు. అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది. జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రతీప్తుడైన ఆకలి దప్పులు ఏర్పడతాయి. అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుతున్నది. అగ్నిభూతాలలోనూ ఉంది కాబట్టి అన్నీ తప్పకుండా ఆచరించాలి. ఇంటికి వచ్చిన అతిథి చండాలుడైనప్పటికీ వానిని విడిచి భుజించరాదు. అట్లు చేయటం వలన అతిథిని అవమానించటం కీడుకు ఆధారం అవుతుంది. ఒకవేళ దూర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అతని కంటే ముందు భుజించడం న్యాయం కాదు. దూర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవటం వల్ల తప్పు అతనిదే అవుతుంది. ద్వాదశి పారాయణ చేయకపోతే హరిభక్తి లేనట్లు అవుతుంది. పారాయణ చేస్తే దూర్వాసుడు తప్పక శపిస్తాడు. ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 24వ అధ్యాయం సంపూర్ణం.